Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం 10th మ్యాథ్స్ లో భాగంగా ప్రాబబిలిటీ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో 2 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్ లో కూడా ఈ చాప్టర్ కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని అలాగే డూ దిస్, ట్రై దిస్ మరియు ఎగ్జాంపుల్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని పైన కార్డ్స్ లోను అలాగే కింద డిస్క్రిప్షన్ లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3 లో భాగంగా మరికొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 13.1 లో ఉన్న అన్ని క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్ 5. Sangeeta and Rashma play tennis match. It is known that the probability of Sangeeta winning the match is 0.62. What is the probability of Rashma winning the match? అంటే సంగీత అండ్ రేష్మ ఇద్దరు కూడా ఒక టెన్నిస్ మ్యాచ్ ఆడుతున్నారు అనమాట. అందులో మనకి సంగీత మ్యాచ్ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంతంటే, ఫర్ ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఈ అనుకున్నాం, ఎంతంటే 0.62 అట. అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ రేష్మ విన్నింగ్ ద మ్యాచ్? ఇక్కడ మనకి రెండు అవుట్కమ్స్ ఉన్నాయి, సంగీత విన్ అవ్వడము లేకపోతే రేష్మ విన్ అవ్వడము. కాబట్టి ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయంటే ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, అంటే ఒకటి జరిగితే రెండవది జరగదు, రెండవది జరిగితే మొదటిది జరగదు. కానీ రెండింటి యొక్క సంభావ్యతలు మొత్తం అంటే ప్రాబబిలిటీ, సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ బోత్ ద అవుట్కమ్స్ ఈజ్ 1. కాబట్టి ఇక్కడ మనం రేష్మ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఏమవుతుందన్నమాట, పి ఆఫ్ ఈ బార్ అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు కూడా మనకి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కాబట్టి. అంటే మనం పి ఆఫ్ ఈ బార్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఈ రెండింటికి సంబంధం ఏంటి, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఆల్వేస్ 1. మనం ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, ప్రాపర్టీ ఆఫ్ రేష్మ విన్నింగ్ ద మ్యాచ్. దాన్ని మనం ఏమనుకుంటున్నాం, పి ఆఫ్ ఈ బార్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది పి ఆఫ్ ఈ కి కాంప్లిమెంటరీ కాబట్టి పి ఆఫ్ ఈ బార్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకవేళ మనం ఈ ఫార్ములాలో పి ఆఫ్ ఈ ని ఆర్హెచ్ఎస్ లోకి తీసుకెళ్ళినట్లయితే మైనస్ పి ఆఫ్ ఈ అవుతుంది కదా, అంటే 1 మైనస్ పి ఆఫ్ ఈ అవుతుంది అనమాట. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ ఎంత ఇచ్చారు మనకి, 0.62 ఈక్వల్ టు మనకి 1 లో పాయింట్ లేదు కాబట్టి 1 పాయింట్ అని ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. ఇప్పుడు దీంట్లో ఎలాగో పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ కింద పాయింట్ ఉండేట్టు రాస్తాం, అంటే 62. మనం 0 నుంచి 2 మైనస్ చేయలేం కాబట్టి బారో తెచ్చుకుంటాం కదా, ఇక్కడ 0 9 10 అవుతుంది. 10 నుంచి 2 మైనస్ చేస్తే 8, 9 నుంచి 6 మైనస్ చేస్తే 3, పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం 0, అంటే 0.38. అంటే ఇక్కడ మనకి రేష్మ మ్యాచ్ విన్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 0.38. కాబట్టి therefore the probability of Rashma winning the match ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 0.38. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. Sarada and Hamida are friends. What is the probability that both will have different birthdays, the same birthday, ignore a leap year? అంటే ఇక్కడ మనకి శారదా హమీదా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి బర్త్డేస్ వేరు వేరు రోజుల్లో రావడానికి ప్రాబబిలిటీ ఎంత, అలాగే ఒకే రోజు రావడానికి ప్రాబబిలిటీ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. ఓకే, ఫస్ట్ డిఫరెంట్ డేస్ లో రావడానికి ప్రాబబిలిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ రాము ఇక్కడేంటి మనకి డిఫరెంట్ బర్త్డేస్ అవ్వాలి, వాళ్ళిద్దరి కూడా డిఫరెంట్ బర్త్డేస్.
ఫర్ ఎగ్జాంపుల్ శారద జనవరి 1st పుట్టింది అనుకుందాం. నేను బర్త్డే ఎప్పుడంటే January 1st. ఇప్పుడు మనకి ఇద్దరి డిఫరెంట్ బర్త్డేస్ రావాలంటే హమీద January 1st పుట్టకూడదు. ఇంకా ఆ ఇయర్ లో ఇంకా ఏ రోజుని పుట్టినా వాళ్ళిద్దరు బర్త్డేస్ కూడా డిఫరెంట్ డేస్ లో వచ్చినట్టే కదా. మనకి ఇక్కడ లీప్ ఇయర్ ని లెక్కలోకి తీసుకోవద్దు అంటారు. అంటే నార్మల్ ఇయర్ గానే భావిద్దాం. నార్మల్ ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి కదా. 365 డేస్ ఉంటాయి. అంటే ఈ ఒక్క రోజుని మినహాయించినట్లయితే మనకి ఇంకెన్ని ఉంటాయి? మనకి 364 డేస్. అంటే ఈ January 1st ని శారద పుట్టినట్లయితే ఈ ఒక్క రోజుని మినహాయించినట్లయితే మిగిలిన 364 డేస్ లో ఎప్పుడు హమీద పుట్టినా సరే అది మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ కేసులో P of E ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? N of E by N of S కదా. అయితే ఇక్కడ మనకి ఏం వాల్యూస్ కావాలి? రెండు వాల్యూస్ కావాలి. N of E ఒకటి, N of S ఒకటి. ఫస్ట్ N of S శాంపిల్ స్పేస్, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్. మొత్తం 1 ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయంటే 365 డేస్ ఉంటాయి. ఇప్పుడు N of E అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ జనవరి 1 మినహాయిస్తే మీకు ఎన్ని రోజులు ఉంటాయి? మనకి 364 డేస్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఈ రెండు వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే P of E ఈక్వల్ టు N of E ఎంత ఉంది మనకి? 364 by 365 అవుతుంది అన్నమాట. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏంటి? సేమ్ బర్త్డే. ఇద్దరికి కూడా మనకి ఒకే రోజు పుట్టాలన్నమాట. అప్పుడే కదా సేమ్ బర్త్డే అంటాం. సేమ్ బర్త్డే. ఓకే, ఇప్పుడు N of S, N of E ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. N of E ఇప్పుడు మనకి 1 ఇయర్ గురించి మాట్లాడుకున్నాం కదా. కాబట్టి N of S ఏమవుతుంది? 365 డేస్ అవుతుంది. అలాగే N of A అంటే ఇప్పుడు శారద మనం January 1st పుట్టింది అనుకుంటున్నాం. ఇప్పుడు హమీద కూడా January 1st పుడితేనే వాళ్ళిద్దరికి సేమ్ బర్త్డే అవుతుంది. అఫ్ కోర్స్ మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. January 1st అవ్వాలని ఏం రూల్ లేదు కదా. ఏ రోజైనా ఫర్ ఎగ్జాంపుల్ March 20 అనుకున్నాం. శారద March 20 పుట్టింది అనుకున్నాం. అప్పుడు హమీద కూడా March 20 పుడితేనే వాళ్ళిద్దరు బర్త్డేస్ సేమ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది. కాబట్టి N of E ఈక్వల్ టు 1. మనకి P of E ఫార్ములా ఏంటి? N of E by N of S. ఇక్కడ N of E ఎంత వచ్చింది? 1 by N of S 365 డేస్. ఇవి రెండు కూడా యాక్చువల్ గా ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ అవుట్కమ్స్. కాబట్టి ఈ మెథడ్ లో కూడా చేయొచ్చు అనమాట. అంటే మనం P of E ఫైండ్ అవుట్ చేసాం. అంటే డిఫరెంట్ డేస్ లో బర్త్డే వచ్చింది అనుకోండి, అప్పుడు సేమ్ రోజున బర్త్డే రావడానికి ఈ రెండు కూడా మనకు ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ అవుతాయి. కాబట్టి మనం ఈ ఫార్ములాని అప్లై చేయడం ద్వారా కూడా ఇదే ప్రాబ్లం ని ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. There are 40 students in 10th class of a school of whose 25 are girls and 15 are boys. The class teacher has to select one student as a class representative. She writes the name of each student on a separate cards, the cards being identical. Then she put cards in a box and stirs them thoroughly. She then draws one card from the box. What is the probability that the name written on the card is the name of a girl or a boy? Okay, ఒక స్కూల్లోని 10th క్లాస్ లో మనకి 40 స్టూడెంట్స్ ఉన్నారనమాట. అందులో 25 గర్ల్స్ అండ్ 15 బాయ్స్. అయితే టీచర్ ఆ 40 స్టూడెంట్స్ నుంచి ఒకరిని క్లాస్ రిప్రజెంటేటివ్ గా సెలెక్ట్ చేయాలనుకుంటారు. దానికోసం వాళ్ళు ఏం చేశారు? ఆ క్లాస్ లో ఉన్న ఈ 40 స్టూడెంట్స్ యొక్క నేమ్స్ ని ఐడెంటికల్ గా అంటే ఒకేలా ఉన్న పేపర్ షీట్స్ మీద రాసేసి వాటిని ఫోల్డ్ చేసి ఒక బాక్స్ లో వేసేసి బాగా దాన్ని కలిపేసేసారు అనమాట. అయితే అందులోంచి ఆ టీచర్ ఒక కార్డ్ ని సెలెక్ట్ చేసినట్లయితే అది గర్ల్ నేమ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత, అలాగే బాయ్ నేమ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ రామన్ ఏంటి? ఏ గర్ల్. అంటే టీచర్ తీసిన షీట్ లో గర్ల్ నేమ్ ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకు రెండు వాల్యూస్ కావాలి కదా. ఏంటది? N of S అండ్ N of E. ఓకే, గర్ల్ అవ్వాలంటే ఖచ్చితంగా
ఈ 25 గర్ల్స్ నేమ్స్ లోంచే తీయాలి. అంటే ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి ఈ కేసులో ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ n ఏమో 25 అవుతుంది. ఇక్కడ మనకి n టోటల్ క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 40 స్టూడెంట్స్ ఉన్నారు కదా. కాబట్టి n ఏమవుతుంది 40 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ షీట్ లో గర్ల్ నేమ్ ఉండడానికి ప్రాబబిలిటీని మనం P అనుకున్నట్లయితే P ఫార్ములా ఏంటి మనకి n/n ఈక్వల్ టు n ఎంత మనకి 25/n 40. రెండిట్లో మనకి 5 టేబుల్ పోతుంది కదా, 5 టైమ్స్ అండ్ 8 టైమ్స్ అంటే 5/8 అవుతుంది అనమాట. ఏంటి టీచర్ తీసిన షీట్ లో గర్ల్ నేమ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 5/8. ఇప్పుడు రెండో కేసు అంటే బాయ్ నేమ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఏ బాయ్. ఇక్కడ కూడా మనకి రెండు వాల్యూస్ ఉంటాయి కదా, n అండ్ n. ఇక్కడ n అంటే టోటల్ అవుట్కమ్స్. టోటల్ క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు బాయ్ రావాలంటే ఖచ్చితంగా 15 మెంబర్స్ లో ఒకరి పేరు రావాలి. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 15 అన్నమాట. కాబట్టి మనకి P ఫార్ములా ఏంటి n/n. ఆల్రెడీ రాసాం కదా. n అంటే ఇక్కడ మనకి 15/n 40. రెండిట్లో మనకి 5 టేబుల్ 3 టైమ్స్ 8 టైమ్స్ ఈక్వల్ టు 3/8. అంటే టీచర్ తీసిన షీట్ లో బాయ్ పేరు ఉండడానికి ప్రాబబిలిటీ ఎంతంటే 3/8 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 13.1 లో ఉన్న క్వశ్చన్స్ ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ది కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎందుకంటే వీటి నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ, ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ. అంటే ఇక్కడ ఈవెంట్ ఈ అంటే దీని యొక్క ప్రాబబిలిటీని మనం P అంటాం. నాట్ ఈ మనం ఏమంటాం? P ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అవుతుంది అంటారు. ఆల్వేస్ 1 అవుతుంది కదా, ఎందుకంటే ఇవి రెండు కాంప్లిమెంటరీ అవుట్కమ్స్ కాబట్టి 1 అవుతుంది. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్స్. అంటే మనకి ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం అన్నమాట. అసలు ఎప్పటికీ సాధ్యం కాని ఈవెంట్ ని మనం ఏమంటాం? ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఆల్వేస్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అలాగే such an event is called, దాన్ని ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? ఇంపాసిబుల్ ఈవెంట్. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ ఈ సర్టైన్ టు హ్యాపెన్స్. అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ ని రోల్ చేసినప్పుడు మనకి 7 కంటే చిన్న నెంబర్ రావడం అనేది ఒక ఈవెంట్ అనుకున్నట్లయితే మనకి 6 నెంబర్స్ లో ఏ నెంబర్ వచ్చినా ఆ ఈవెంట్ జరిగినట్లే కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఏ సందర్భంలో అయినా సరే. ఇట్లాంటి ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఆల్వేస్ 1 అవుతుంది. దీన్నే మనం సర్టైన్ ఈవెంట్ అని కానీ షూర్ ఈవెంట్ అని కానీ అంటూ ఉంటాం. ఎలా అయినా పిలవచ్చు. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ లో అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క సమ్ ప్రాబబిలిటీస్ యొక్క మొత్తము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ చేసాం అనుకోండి, అక్కడ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఏమవుతాయి? టైల్ రావడము ఆర్ హెడ్ రావడం. ఆ రెండు ఎలిమెంటరీ ఈవెంట్స్. వాటి రెండింటి యొక్క ప్రాబబిలిటీస్ ని యాడ్ చేస్తే ఎప్పుడు ఎంత వస్తుంది? 1 వస్తుంది. అట్లా ఏ ఎక్స్పెరిమెంట్ లో అయినా సరే అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆల్వేస్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ the probability of an event is greater than or equal to dash and less than or equal to. అంటే మనకి greater than or equal to 0. అంటే 0 కంటే పెద్దగా ఉండొచ్చు, 0 కి సమానంగా ఉండొచ్చు. అండ్ less than or equal to 1 అయినా ఉండొచ్చు, అంతకంటే తక్కువ వాల్యూ అయినా ఉండొచ్చు. 0 నుంచి 1 వరకు ఉన్న ఏదైనా విలువ కావచ్చు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, which of the following experiment have equally likely outcomes explain. అంటే ఇక్కడ కొన్ని మనకి ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. వీటిలో ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని కలిగి ఉన్న ఎక్స్పెరిమెంట్స్ ఏవి అంటారు. ఫస్ట్ ది ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్, ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్. అంటే ఆల్మోస్ట్ మనకి కార్ స్టార్ట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లోనే స్టార్ట్ అవ్వదు. కాబట్టి మనకి
రెండు మనకి ఈక్వల్ పాజిబిలిటీస్ ఉండవు కదా, స్టార్ట్ అవ్వడము స్టార్ట్ అవ్వకపోవడం అనేది. ఎక్కువ సందర్భాల్లో స్టార్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ కాదు. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ ఏ బాస్కెట్ బాల్, షీ షూట్స్ ఆర్ మిస్సెస్. ఇక్కడ కూడా మనకి ప్రతి సందర్భంలోని ఫెయిల్ అవ్వాలని లేదు, అట్లాగే ప్రతి సందర్భంలో సక్సెస్ అవ్వాలని లేదు. అంటే రెండు ఈక్వల్ గా ఉండాలని, అంటే రెండు అవుట్కమ్స్, అంటే షూట్ చేసినప్పుడు అది సక్సెస్ అవ్వడము అలాగే ఫెయిల్ అవ్వడం అనేది రెండు కూడా మనకి ఈక్వల్ గా ఉండే ఛాన్స్ లేదు కాబట్టి ఇది కూడా మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని చెప్పలేము అన్నమాట. నెక్స్ట్, ఏ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఫాల్స్ క్వశ్చన్. అంటే మనం ఒక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ని ఆన్సర్ చేసామనుకోండి, అది ట్రూ అవడానికి ఫాల్స్ అవడానికి రెండు అవుట్కమ్స్ ఉన్నాయి. ఇక్కడ రెండింటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ రెండు అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ఏ బేబీ ఈజ్ బోర్న్, ఇట్ ఈజ్ ఏ బాయ్ ఆర్ గర్ల్. అంటే ఒక బేబీ పుట్టినప్పుడు తను బాయ్ లేదా గర్ల్ అవడానికి ఆ రెండు అవుట్కమ్స్ కూడా ఈక్వల్లీ లైక్లీ అవుతాయి కదా, బాయ్ అయినా అవ్వచ్చు గర్ల్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఇది కూడా మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయి. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 1 మార్క్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇఫ్ P of E equal to 0.05, what is the probability of not E? అంటే దీన్ని మనం ఏమంటాం, P of E bar అంటాం అన్నమాట. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గివెన్ P of E equal to 0.05. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, P of E bar not E అంటే E bar అని అర్థం, ఈక్వల్ టు ఎంత. మనకి రెండింటికి రిలేషన్ తెలుసు కదా, we know that P of E plus P of E bar is always 1. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, P of E bar కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈక్వల్ టు 1 మైనస్ P of E, ఈక్వల్ టు 1 మైనస్ P of E ఎంత ఇచ్చారు మనకి 0.05. దిస్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి 1 లో పాయింట్ లేదు కాబట్టి ఏం చేస్తాం 1.00 అని రాస్తాం. దీనికైతే 0.05 రాసినట్లయితే 0 నుంచి 5 మైనస్ చేయాలి కాబట్టి బార్డర్ తెచ్చుకుంటాం. ఇక్కడ 0 9 10 నుంచి 5 మైనస్ చేస్తే 5, 9 మైనస్ 0 9, పాయింట్ ప్లేస్ లో పాయింట్ ఇక్కడ 0, అంటే 0.95 అవుతుంది అన్నమాట. Okay, next fourth one. A bag contains lemon flavored candies only. Malini takes out one candy without looking into the bag. What is the probability that she takes out an orange flavored candy, a lemon flavored candy? మనకి ఒక బ్యాగ్ లో అన్ని కూడా మనకి లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీసే ఉన్నాయన్నమాట. మాలిని ఏం చేసింది, అందులో చెయ్యి ఉంచి చూడకుండా ఒక క్యాండీని తీసింది. అయితే ఆ క్యాండీ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ అవడానికి ప్రాబిలిటీ ఎంత, లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటారు. మనకి ఫస్ట్ కేసులో ఆరెంజ్ కలర్ క్యాండీస్ అసలు మనకి ఆ బ్యాగ్ లో లేవు, ఎందుకంటే అన్ని కూడా మనకి లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీసే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత 0. కాబట్టి మనం P of E ఫైండ్ అవుట్ చేసినప్పుడు 0/anything is 0 అవుతుంది. కాబట్టి ఈ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుంది అనమాట, 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ అవడానికి ప్రాబిలిటీ ఎంత. ఇక్కడ మనకి ఆ బ్యాగ్ లో అన్ని కూడా మనకి లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీసే ఉన్నాయి కాబట్టి ఏది తీసినా మనకి లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీనే వస్తుంది. కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఒక నెంబర్ ని అదే నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది కదా. కాబట్టి దీని యొక్క ప్రాబిలిటీ ఎంత అనమాట 1. అంటే ఈ కేసులో దీని ఏమో ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం, దీని ఏమో సర్టెన్ ఆర్ షూర్ ఈవెంట్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రహీం టేక్స్ అవుట్ ఆల్ ద హార్ట్స్ ఫ్రమ్ ద కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ. అంటే ఇక్కడ రహీం ఏం చేశారంటే డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ లోంచి
హార్ట్ సింబల్ ఉన్న అన్ని కార్డ్స్ ని తీసేశాడు, టేక్ అవుట్ అంటే అవన్నీ తీసి పక్కన పడేశాడు. ఇంకా మిగిలిన వాటి గురించే మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అవుట్ అండ్ ఏస్ ఫ్రమ్ ద రిమైనింగ్ ప్యాక్? అంటే మిగిలిన ప్యాక్ ముక్కల్లోంచి ఆ ప్లేయింగ్ కార్డ్స్ లోంచి మనం ఒక కార్డుని తీసినప్పుడు అది ఏస్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి రెండు వాల్యూస్ కావాలి కదా, n ఆఫ్ s n ఆఫ్ e కావాలి. ఇవి రెండు తెలిస్తే మనం p ఆఫ్ e ఫార్ములా అప్లై చేస్తాం. p ఆఫ్ e ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? n ఆఫ్ e బై n ఆఫ్ s. దిస్ ఈక్వల్ టు ఇప్పుడు n ఆఫ్ s. అసలు మనకి ఆ హార్ట్ సింబల్ ఉన్న కార్డ్స్ అన్నింటినీ రిమూవ్ చేసినప్పుడు ఇంకా మిగిలిన ఏ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ సింబల్ అనగానే మనం ఏ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి? 13. అంటే 13 కార్డ్స్ తీసేశారనమాట. మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ లో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 ఉంటాయి. దీనిలోంచి మనం 13 హార్ట్ కార్డ్స్ మైనస్ చేసినట్లయితే ఇంకా రిమైనింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? మనకి 39 కార్డ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి అనమాట? 39 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి అది ఏస్ అవ్వాలి. అయితే ఆ 39 కార్డ్స్ లో ఏస్లు ఎన్ని ఉంటాయంటే మనకి ఏస్లు 4 ఉంటాయి. ఆ 4 కూడా 4 డిఫరెంట్ సింబల్స్ కలిగి ఉంటాయి. హార్ట్ ఒకటి, డైమండ్, స్పేడ్, క్లబ్. మరి అందులోంచి హార్ట్ మైనస్ చేసాం కదా, రిమూవ్ చేసాం కదా, ఇంకా మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఏస్ కార్డ్స్ 3 ఉంటాయి. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అనమాట? 3 అనమాట. కాబట్టి మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3/39. 3 టేబుల్ 1 టైం 13 టైమ్స్. అంటే దీని యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుంది అనమాట? 1/13 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి రెండు వాల్యూస్ కావాలి కదా, n ఆఫ్ s n ఆఫ్ e. తెలిస్తే మనకి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? p ఆఫ్ e ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ n ఆఫ్ s ఎంత అవుతుంది? 39. ఈ కేసులో ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ కి మనకి శాంపిల్ స్పేస్ మారదు కాబట్టి n ఆఫ్ s 39 ఉంటుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి? పికింగ్ అవుట్ ఏ డైమండ్. అంటే ఒక కార్డ్ ని సెలెక్ట్ చేసినప్పుడు అది డైమండ్ కార్డ్ అవడానికి, డైమండ్ అనేది ఏంటి? మనకి సింబల్ కదా. కాబట్టి మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి మనకి. ఈ డైమండ్ కార్డ్స్ లో ఒక్కదాన్ని కూడా తొలగించలేదు. మనం తొలగించినన్ని కూడా ఏంటన్నమాట? హార్ట్ సింబల్ ఉన్న కార్డ్స్. కాబట్టి డైమండ్ సింబల్ ఉన్న కార్డ్స్ అందులో 13 అలాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? మనకి 13 ఉంటాయి. మనకి ఫార్ములా ఏంటి? n ఆఫ్ e బై n ఆఫ్ s ఈక్వల్ టు n ఆఫ్ e ఎంత మనకి? 13 బై n ఆఫ్ s 39. 13 టేబుల్ 1 టైం 3 టైమ్స్. అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఎంత అవుతుంది అనమాట? 1/3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ మనకి 2 వాల్యూస్ కావాలి, n ఆఫ్ s n ఆఫ్ e. ఇక్కడ n ఆఫ్ s అన్ని కేసెస్ లో కూడా ఎంత అవుతుంది? 39 అవుతుంది. ఇప్పుడు n ఆఫ్ e ఫైండ్ అవుట్ చేయాలి. పికింగ్ అవుట్ ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ ఏ హార్ట్. అంటే మనం ఒక కార్డ్ తీసినప్పుడు హార్ట్ సింబల్ లేని కార్డ్ రావాలి. అది మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది అనమాట. అక్కడ మనం డెక్ ఆఫ్ కార్డ్స్ లోంచి హార్ట్ సింబల్ ఉన్న అన్ని కార్డ్స్ తీసేసాం, ఇంకా 39 మిగిలే. అవన్నిటి మీద ఏ ఒక్క దాని మీద కూడా మనకు హార్ట్ సింబల్ ఉండదు. కాబట్టి అవన్నీ కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఎందుకంటే క్వశ్చన్ ఏంటి? ఏ కార్డ్ దట్ ఈస్ నాట్ ఏ హార్ట్ అంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా ఎంత అవుతుంది అనమాట? 39 అవుతుంది అనమాట. p ఆఫ్ e ఈక్వల్ టు n ఆఫ్ e బై n ఆఫ్ s ఈక్వల్ టు 39/39. 39 లో 39 1 టైం పోతుంది కదా, అంటే ఇక్కడ ప్రాబిలిటీ 1 అవుతుంది అనమాట. కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం? షూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అనొచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, n ఆఫ్ s n ఆఫ్ e. ఓకే, పికింగ్ అవుట్ ద కార్డ్ ఏస్ ఆఫ్ హార్ట్. అంటే ఇక్కడ రెండు వర్డ్స్ వచ్చాయి, ఏస్ హార్ట్ అనేది. అంటే హార్ట్ సింబల్ ఉన్న ఏస్ తీయడం అనేది. మనం ఒక కార్డు తీసినప్పుడు హార్ట్ సింబల్ ఉన్న ఏస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఏసులు 4 ఉంటాయి. అందులో హార్ట్ సింబల్ ఉన్న ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. కానీ ఆ హార్ట్ సింబల్ ఉన్న ఆ కార్డ్స్ అన్నిటిని మనం తొలగించాం కదా, కాబట్టి ఏస్ లో హార్ట్ సింబల్ ఉన్న ఏస్ ఉండదు. అంటే అక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 0 అన్నమాట. కాబట్టి n ఆఫ్ e 0 అవుతుంది, n ఆఫ్ s 39 అవుతుంది. p ఆఫ్ e ఈక్వల్ టు n ఆఫ్ e బై n ఆఫ్ s ఈక్వల్ టు 0/39.
జీరో బై ఎనీథింగ్ ఈజ్ జీరో, అంటే దీని యొక్క ప్రాబిలిటీ ఎంత అనమాట, జీరో అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. ఇట్ ఈస్ గివెన్ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్ the probability of 2 students not having the same birthday is 0.992. What is the probability that the 2 students have same birthday? ఇక్కడ మనకి మొత్తం ఒక గ్రూప్ లో 3 స్టూడెంట్స్ ఉన్నారు. The probability of 2 students not having the same birthday, అంటే ఏ ఇద్దరు బర్త్డే కూడా ఒకే రోజు రాకపోవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 0.992. అయితే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద 2 స్టూడెంట్స్ హ్యావ్ ద సేమ్ బర్త్డే, అంటే ఒకే రోజు రావడానికి ప్రాబిలిటీ ఏంటంటే ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయి, మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి. అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటనమాట, మనకి P ఆఫ్ ఏ ఇచ్చారనుకుందాం. P ఆఫ్ ఏ ఈక్వల్ టు 0.992 అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దీని కాంప్లిమెంటరీ ఈవెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే P ఆఫ్ ఈ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి P ఆఫ్ ఈ బార్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, మనకి 1 మైనస్ P ఆఫ్ ఈ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ 0.992. దిస్ ఈక్వల్ టు మనం 1 నుంచి పాయింట్ పెట్టి 0.00 పెట్టుకోవచ్చు, 0.992 అవుతుంది. మైనస్ చేస్తాం, 0 నుంచి 2 మైనస్ చేయలేదు కాబట్టి బారో తెచ్చుకుంటే 0 ఉంటుంది. ఇక్కడ 9 9 10 అవుతుంది. 10 మైనస్ 2 ఏమవుతుంది, 8 అవుతుంది. 9 మైనస్ 9 0, అగైన్ 9 9 మైనస్ 9 0, అంటే 0.008 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అంటే ఇద్దరు స్టూడెంట్స్ యొక్క బర్త్డే ఒకే రోజు రావడానికి ప్రాబిలిటీ ఎంత అనమాట, 0.008. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్. A die is thrown once. Find the probability of getting a prime number, a number laying between 2 and 6, an odd number. ఓకే, ఒక డైస్ ని రోల్ చేసినప్పుడు ఇక్కడ మనకి 3 ఈవెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటి, ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటారు. ఇక్కడ డైస్ కాబట్టి శాంపిల్ స్పేస్ ఏమవుతుంది మనకి, S ఈక్వల్ టు 1 2 3 4 5 6 అవుతుంది. అంటే అప్పుడు N ఆఫ్ S ఎంత అవుతుంది, 6 అవుతుంది కదా. కాబట్టి N ఆఫ్ S ఈక్వల్ టు 6. ఇప్పుడు N ఆఫ్ E అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మనకి ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి, మనకి 2 3 అండ్ 5. అంటే ఇవి ఎన్ని ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి. కాబట్టి N ఆఫ్ E ఎంత అవుతుంది, 3 అవుతుంది. దీని ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి, మనకి P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 3/6. 3 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే 1/2 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్. ఏ నెంబర్ లేయింగ్ బిట్వీన్ 2 అండ్ 6, అంటే 2 కి 6 కి మధ్యలో ఉన్న నెంబర్ అన్నమాట. ఏ నెంబర్ laying between 2 and 6. N ఆఫ్ S కావాలి, అలాగే N ఆఫ్ E కావాలి. ఇవి రెండు తెలిస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫార్ములా ఏంటి, N ఆఫ్ E బై N ఆఫ్ S. ఓకే, ఇక్కడ N ఆఫ్ S డైస్ కాబట్టి ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఇప్పుడు N ఆఫ్ E 2 కి 6 కి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏమవుతాయి, 2 కి 6 కి ఉన్న మధ్యలో ఉన్న నెంబర్స్ 3 4 5 అవుతాయి. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి కదా. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటన్నమాట, 3. కాబట్టి 3/6, 3 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే ఇక్కడ 1/2 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. N ఆఫ్ S, N ఆఫ్ E, P ఆఫ్ E. ఓకే, N ఆఫ్ S ఎంత, 6. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే an odd నెంబర్. ఇందులో ఆడ్ నెంబర్స్ ఏముంటాయి, 1 3 5. ఎన్ని ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 3. ఫార్ములా ఏంటి మనకి, N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు 3/6. 3 టేబుల్ 1 టైమ్
2 టైమ్స్ అంటే 1/2 అంటే అన్నిటి యొక్క ప్రాబబిలిటీ కూడా మనకి 1/2 అవుతుంది. కాబట్టి వీటిని ఏమనొచ్చు మనకి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అనొచ్చు అనమాట, లేకపోతే అవుట్కమ్స్ అనవచ్చు. ఓకే, నెక్స్ట్ 8th one. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఎ రెడ్ కింగ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్? అంటే మనకి ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ లోంచి ఒక కార్డ్ తీసినప్పుడు అది రెడ్ కింగ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాను అనమాట. మనకి ఇక్కడ 2 వాల్యూస్ కావాలి కదా, n ఆఫ్ s ఇక్కడ n ఆఫ్ e. ఇది ప్లేయింగ్ కార్డ్స్ కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి మనకి 52 ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ రెడ్ కింగ్, ఇందులో 2 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. కే లెటర్ ఉన్న వాటిని మనం కింగ్స్ అంటాయి కదా, అవి ఎన్ని ఉంటాయి మనకి 4 ఉంటాయి. ఇప్పుడు మనకి కలర్ రెడ్ అనేది ఏంటి, కలర్ అనగానే ఏం చెప్పాం మనం, దీన్ని హాఫ్ చేయాలి. మనం 4 ని హాఫ్ చేస్తే ఎంత అవుతుంది 2 అవుతుంది. అంటే రెడ్ కింగ్స్ ఎన్ని ఉంటాయి అనమాట 2. అదేంటి డైమండ్ అండ్ హార్ట్. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి మనకి 2 ఉంటాయి. ఇక్కడ P of E ఈక్వల్ టు n of E by n of S ఈక్వల్ టు 2/52. 2 టేబుల్ 1 టైమ్ 26 టైమ్స్ అంటే 1/26. అంటే మనం ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ ని పికప్ చేసినప్పుడు అది రెడ్ కింగ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 1/26 అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 13.1 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.